హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్వామి వివేకానంద ఇచ్చిన సందేశాలలో స్వయం ప్రేరణ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక శిష్యుడు తాను అసహాయుడని అన్నప్పుడు స్వామీజీ ఈ విధంగా గర్జించారు: ఎంతటి అర్ధరహిత ప్రాపణ! నీలో అనంత శక్తి ఉన్నది. నేను అసమర్థుడను అని ఆలోచిస్తూ మీరు శక్తిహీనులవ్వొద్దు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మీకు జీవితం పట్ల అర్హత లేనట్లే. నేను బాధపడుతున్నప్పుడు అని భావించడం గర్వనీయం. మోయడానికి ప్రతి వ్యక్తికి తన బరువు తనకున్నది. ఎవరికి తగ్గ కష్టాలు వారికి ఉన్నాయి. నీవు దుఃఖించినప్పుడు దాన్ని అధిగమిస్తూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయి. లేచి నిలబడు. ధైర్యంగా బలిష్టంగా ఉండు. మొత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడు అని తెలుసుకో. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. నిస్సహాయుడిగా భావించడం ఘోరమైన అపరాధం. ఇతరుల నుండి సహాయాన్ని ఆశించకు. మనకు మనే సహాయం చేసుకోవాలి. అలా చేత కాకపోతే మనం ఎవరికీ సహాయపడరు. ఇదే ఆఖరి గొప్ప పాఠం. ఇది నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది చూడు. జనాలలో ధైర్యం కన్నా కారణం ఇతరుల కోసం సహాయం అర్జించి చూడటమే. మనిషికి సహాయం అంటూ ఏదీ లేదు. ఇంతకుముందు ఎన్నడూ లేదు, ఇప్పుడు లేదు, ఇకపైన ఉండదు. నీవు అనంత శక్తిమంతుడువు. నీలో శక్తి ద్వారానే నీ కష్టాల నుండి నీవు బయటపడగలవు. నిన్ను నువ్వే రక్షించుకోవాలి. నీకు సహాయం చేసేవారెవ్వరూ ఎన్నడూ లేరు. అలా ఉన్నారని భావించడం ఒక మతిభ్రమితం. దీనివలన ఏ మేలు కలగదు. ఇప్పటి వరకు జన్మించిన ప్రతి వారిని మీరు ప్రార్థించవచ్చును, కానీ మీకు సహాయం అడగని ఎవ్వరినీ అడగరాదు. మీకు మీరే సహాయాధికారి. నీకెవ్వరూ సహాయం చేయలేరు మిత్రమా. కాబట్టి ఆత్మను ఆధారంగా గ్రహించు. భయపడకు. మొదట అస్పష్టం, ఆగ్రహం అనిపించిన ఈ దుఃఖాల మధ్య నుండి, ఈ బలహీనతల నడుమ ఆత్మను జాగృతం చెయ్యి. ప్రజలు భయస్థులుగా ఎందుకున్నారని వేదాంతం ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం వారికి వారే నిస్సహాయులుగా మారి ఇతరులపై ఆధారపడటమే. మనం మన కోసం కూడా ఏమీ చేసుకోలేని సోమరులు అయిపోయాం. మనకు అన్నీ చేసే ఇష్టదేవత, రక్షకుడు, ప్రవర్తక ఒకరు కావాలి. ఒక మనిషికి మరొకరు అన్నీ చేసి పెడితే ఆ మనిషి కాళ్ళు చేతులు పనికి రాకుండా పోతాయి. మనకై మనం చేస్తే మనం ఓర్చినట్లు అవుతుంది. ఇంకొకరు చేసిన దానిపై ఎప్పుడు మనం బదులవ్వకూడదు. ఈ సహాయానికి పరుగులు ఇవ్వటం అంత మూర్ఖత్వం. ఎండ్ల బడ్లు మీకు తెలుసుగా. కొన్నిసార్లు ఒక గెడ్డు మోపును పోలుగర్ర చివరి వరకు ఎద్దులు ముందు వాటికి అందనంత దూరంలో వేలాడదీస్తారు. ఎద్దులు ఈ గెడ్డి మోపును మోద్దామనుకుంటాయి, కానీ దానిని చేరుకోలేవు. అవి గెడ్డి మోపును తినడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి, కానీ వాటి ప్రయత్నం ఫలించదు. మనం పొందే సహాయం కూడా ఆ విధంగానే. మనం భద్రతను, శక్తిని, జ్ఞానాన్ని, సంతోషాన్ని బయట నుంచి పొందుదాం అనుకుంటాం, కానీ మనం ఆ శక్తికి కానీ మన ఆశ ఎప్పుడూ నెరవేరదు. బయట నుంచి ఎన్నడూ ఏ సహాయం రాదు. మనం ఎంతకాలమైతే ఇతరులపైన నిందలు మోపుతామో అంతవరకు మనం బలహీనులమే. తప్పులను మనం గ్రహించలేం. సాధారణంగా జనులు తమ దుస్థితికి కారణం ఇతరులు అంటారు, కానీ వారికి వారే కారణమని తెలియదు. లేదంటే భగవంతుణ్ణి నిందిస్తారు, లేకపోతే నా తలరాత ఇంతేనని భావిస్తారు. విధి ఎక్కడ? విధి ఏమిటి? మనం ఏది నాటితే అదే పండుతుంది. మన విధికి మనమే కారణం. మీ పరిమిత భావాలు చాలా వరకు కల్పిత దేవుళ్ళు ముందు ఈ ప్రార్థనలు, ఏడుపులు మిమ్మల్ని మీరు దాస్యం మోంచుకోవడమే. అన్నీ కూడా మూఢనమ్మకాలని మీకు అంతరాలలో తెలుసు. ఒక సందర్భంలోనైనా ఈ ప్రార్థనలను అలంకరించబడతాయేమోనని చెప్పండి. మీకు దొరికిన సమాధానాలన్నీ మీ హృదయం నుంచే వచ్చాయి. అంకితపడ్డ నీ ప్రతి ప్రార్థన ఏదో ఒక మానవ రూపంలో శక్తిని అలంకరించుకుని నీ అజ్ఞానంలో అనుకున్నావు, కానీ నీవే నీ ప్రార్థనను తెలియకుండానే సఫలీకృతం చేశావు. సహాయం నీ నుండే అందుతుంది. ఎవరో సహాయం అందిస్తారని చక్కగా భావించావు, కానీ తప్పు బహస్యాధికారిది ఏదీ లేదు. నీవు సృష్టికర్తవు. ఈ మాటలు నీ మనసులో ఉన్న మలినాన్ని దూరం చేస్తాయి. నీ హృదయంలో నిద్రాణమై ఉన్న అంతఃశక్తిని జాగృతం చేస్తాయి. ఇతరులని నిందించేవారు తమ కష్టాలకు దురదృష్టవశాత్తు వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అసహాయ మనసుతో బాధను పొందేవారు తప్ప వారి దాంట్లో తప్పు ఏమీ లేదు అని గ్రహిస్తారు. ఇతరులపై నిందలు మోపే ఈ నైజం వారికి మరింత బలం వస్తుంది. కాబట్టి మీ తప్పులు ఇతరులను నిందించకండి. మీ కాళ్ళపై మీరు నిలబడి పూర్తి బాధ్యతను మీపై వేసుకోండి.
నేను అనుభవిస్తున్న ఈ బాధ స్వయంకృతం కాబట్టి ఈ పరిస్థితిని వెనుక మార్చవలసింది కూడా నేనేనని మీరు గ్రహించండి. ఈ ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరి ముందు మీరు విలపించారు, దుఃఖించారు. భారతదేశంలోని జనబహుళం 6 కోట్ల దేవతలను ప్రార్థించి కుక్కు చావు చస్తూ ఉంటారు. ఈ దేవుళ్ళు ఎక్కడున్నారు? నీవు విజయం సాధించిన తర్వాత నీకు సహాయం చేయడానికి వస్తారు. ఏం ప్రయోజనం? ఓ ఆత్మస్వరూప, ఈ మూఢనమ్మకాలను తొలగించు. మనసు దాసోహం అనడం నీకు తగినది కాదు. నీవు అనంతుడవు, అమరుడవు. నీవు అనంతరార్థుడు కాబట్టి బానిసగా ఉండకు. ఏ పుస్తకాలు, ఏ శాస్త్రాలు, ఏ విజ్ఞాన శాస్త్రం కూడా మనిషిగా కనిపిస్తున్న ఆత్మవైభవాన్ని ఎప్పటికీ ఊహించలేవు. మనిషే ఇప్పటి వరకు ఉన్న వైభవోగాలకు దైవం. ప్రస్తుతం ఉన్న, ఇక ముందు ఉండబోతున్నా కూడా మనిషే. ఏడుస్తూ ఆక్రందిస్తూ ఆకాశంపై ఎక్కడో నుండి సహాయం కోసం చూస్తే ఉన్న బలహీనుణ్ణి మీరెప్పుడు చూసినా ఆకాశాలు కూడా తనలోనే ఉన్నాయని తెలుసుకోవడం కలదు. అలా ఏడుస్తున్నాడని గ్రహించండి. పైనుండి సహాయం కోరుకుంటాడు, సహాయం అందుతుంది, తనలో నుండి ఆ సహాయం వస్తుంది. కానీ అతడు బయట నుండి ఆ సహాయం వస్తుందని భావిస్తాడు. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.